రూపింపక మునిపే మనుషుని యొక్క జీవిత విధానాన్ని దేవుడు మొదటగానే రాసి ఉంచాడు. ఏ సమయంలో ఏది జరగాలో ఆయనకి బహుగా తెలుసు. అయితే ఈ రోజున జతపరచబడుతున్న సహోదరుడు సురేష్ను బట్టి, సహోదరి శ్రీకళ గారిని బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది దేవుని దృష్టిలో గొప్పదిగా ఉంది. ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటాడు, తండ్రి చేత ఏ కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబము దేవుని దృష్టిలో గొప్ప సాక్షిగా ఉంటుందట. కాబట్టి ఎలియాజరు బాధ్యతగా ఏ యొక్క అబ్రహాము యొక్క మాటనైతే పట్టుకుని బయలుదేరాడో, ఆధారం లేని ఆశ్రయం లేని ఎలియాజరు దేవుని తోడుగా నడిచాడు. కాబట్టి ఈ రోజు నుండి జతపరచబడుతున్న దేవుడి కాలమందు వివాహ మహోత్సవంలో దేవుడు జతపరచబడుతున్న భార్య భర్తల విషయాలలో ఎలియాజరు దేవుణ్ణి ఎలాగ తోడుగా నడిపించుకుని ముందుకెళ్ళాడో, విజయాన్ని సంపాదించాడో, భార్య భర్తలుగా కూడా కుటుంబ వ్యవస్థలో దేవుని తోడుగా పెట్టుకుని నడవాలి. ఆమె చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థ ఎలా ఉందంటే దేవుని పక్కన పెడుతున్నాం, నేను నా అనే గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాం. మొదటిగా ఏ కుటుంబం అయితే దేవునికి మొదటి స్థానం ఇస్తారో ఆ కుటుంబాల మీద దేవుని అభిషేకం ఉంటుంది. అభిషేకం వీరి ఇరువురి మీద ఉంటుందిగా. ఒక చిన్న మాట చెప్పి నేను మాట ముగిస్తాను. సురేష్ ఉన్నాడు ఎక్కడ? ఉన్నాడా? బాబు వినయ్యా. ఒక రోజున పాస్టర్ గారు పెళ్లి చేశాడు భార్య భర్తలకి. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళి అయిపోయింది. సాయంకాలం వేళ ఇరువురు కూర్చుని భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమండి పాస్టర్ గారు